జీడే జాబ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా వీడి గురించి తెలుసుకోవాలి. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఓన్లీ జీడే జాబ్ వచ్చిన వాళ్ళే కాదు, మిగతా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అప్లై చేశారో అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అప్లై చేసి ఉంటారుగా, అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా యూజ్ ఉంటుంది మీకు. సో ఏంటిదంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, నార్మల్గా ఇప్పుడు మీకు ఒకవేళ అప్లై చేశారు, మీకు జీడిఎస్ జాబ్ వచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఇవి రిక్వైర్డ్ కంపల్సరీగా ఉంటాయి. ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, బట్ వాటితో పాటు ఇవి కూడా తెలుసుకోండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఎస్టీ ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉండొచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉండొచ్చు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఓబీసీ వాళ్ళు ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారుగా, సబ్మిట్ చేసే సర్టిఫికేట్లు ఒక ఫార్మేట్లో ఉండాలి. సో అదేంటిదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంటుంది, అది ఏ ఫార్మేట్లో ఉండాలి దాని గురించి. ఇంకోటి వచ్చేసి డిక్లరేషన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చు, స్మార్ట్ ఫోన్ వాడటం వచ్చు, ల్యాప్టాప్ వాడటం వచ్చు, ఇవన్నీ వాడటం వచ్చు అని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది. అండ్ మూడోది వచ్చేసి అండర్ డాక్ సేవక్ అంటే అండర్టేకింగ్ మీన్స్ మీరు గనక డాక్ సేవక్ అంటే జీడిఎస్ జాబ్ లో ఏదైనా సరే ఏబిపిఎం కావచ్చు, బీపీఎం కావచ్చు, డాక్ సేవక్ కావచ్చు, వీటిలో ఏ మూడిట్లో మీరు చేసి రిటైర్డ్ అయ్యి మళ్ళీ జాబ్ అప్లై చేయడం, అలాంటి ఒక లెటర్ ఉంటుంది, అలాంటివి చేయకూడదని అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు బైస్కిల్ వచ్చా, టూ వీలర్ వచ్చా అనే ఒక డిక్లరేషన్ ఉంటుంది దాని మీద. ఇంకోటి వచ్చేసి మీకు టీఆర్సీతో పాటు అంటే టీఆర్సీ మీకు వచ్చే శాలరీతో పాటు బిసైడ్స్ ఏమైనా ఇన్కమ్స్ ఉన్నాయా అనేది ఒక డిక్లరేషన్ ఉంటుంది దాని మీద. అండ్ ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ ఫాల్స్ అయితే, ఫాల్స్ కాదు ఒకవేళ అయితే మీరు మీ రిక్రూట్మెంట్ అనేది టర్మినేట్ చేస్తాం అనేది ఒక డిక్లరేషన్ ఉంటుంది. అండ్ మీ ఎస్ఎస్సి మెమోని వెరిఫై చేయడానికి అంటే ఏపీఏ కావచ్చు, సేతులో కావచ్చు, వెరిఫై చేయడానికి ఒక డిక్లరేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఇలాంటివి ఉంటాయి. సో వీటన్నిటి గురించి వీడియో డిస్కస్ చేస్తా. సో ఇవన్నీ ఎనాక్సరీస్ అంటారు, ఎందుకంటే మీ నోటిఫికేషన్ లో కూడా ఇవి ఉంటాయి. ఎనాక్సరీస్ నోటిఫికేషన్ లో ఉంటే మళ్ళీ మీరు సైట్ ఓపెన్ చేసినట్టయితే అవి ఎక్కడ ఉంటాయి అంటే వేకెంట్ పోస్ట్ కింద అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఓపెన్ చేయగానే వేకెంట్ పోస్ట్ అని లెఫ్ట్ సైడ్ ఉంటది, దాని కింద ఉంటది ఎనాక్సరీస్ అని ఒక 11 ఉంటాయి. సో ఎనాక్సరీసే ఇవి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నేను వీటి గురించి ఒక్కొక్కటి గురించి నేను డిస్కస్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం మనకి ఫస్ట్ 3 ఎనాక్సరీస్ గురించి చెప్పట్లేదు. సో ఎందుకంటే దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఎనాక్సరీ వచ్చేసి ఎన్ని పోస్ట్ ఉన్నాయో చెప్పిద్ది, సెకండ్ వచ్చేసి మొత్తం లోకల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ వచ్చేసి మీకు దేని గురించి ఉంటుందంటే సెకండ్ ఎనాక్సరీ వచ్చేసి ఇదే పోస్ట్ గురించి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు దేని గురించి ఉంటుంది అంటే లోకల్ లాంగ్వేజెస్, ఏ స్టేట్ కి ఏదో లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ 3 చెప్పట్లేదు నేను. ఫోర్త్ కానీ స్టార్ట్ చేస్తున్నా. ఫోర్త్ వచ్చేసి ఏముంటదంటే ఫోర్త్ ఎనాక్సరీస్ లో మనకి చెప్పాక డాక్ సేవక్ అంటే మీరు ప్రీవియస్ గా డాక్ సేవక్ చేసి ఉండకూడదు, జీడే జాబ్ చేసి ఉండకూడదు. చెప్తున్నా వచ్చింది. సో ఫోర్త్ ఎనాక్సరీస్ వచ్చేసి ఏముంటదంటే అండర్టేకింగ్ రిగార్డింగ్ రిమూవ్డ్ ఆర్ డిస్మిస్డ్ ఆర్ కంపల్సరీ రిటైర్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ గ్రామీణ డాక్ సేవక్. అంటే ఈ ఎనాక్సరీ 4 లో ఏముంటదంటే మీరు ఒకవేళ జీడిఎస్ గా జాయిన్ అయ్యి, ఇంతకుముందు జీడిఎస్ జాయిన్ అయ్యి ఆ సర్వీస్ నుంచి రిమూవ్ అయినా, లేకపోతే డిస్మిస్ అయినా, లేకపోతే ఒక రిటైర్డ్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి మళ్ళీ అప్లై చేసిన, ఇలాంటి చేసి మళ్ళీ అప్లై చేస్తే ఒకవేళ మీకు జాబ్ వచ్చినా మేము ఇమీడియట్ గా టర్మినేట్ చేస్తాం, ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్ గా టర్మినేట్ చేస్తాం అనేది ఎనాక్సరీ డిక్లరేషన్. దీని మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సో కావాలంటే దీని స్క్రీన్ మీద చూపెడతా చూడండి. సో ఇలా ఉంటది, ఇది దానికి మీనింగ్. ఇప్పుడు ఎనాక్సరీ 5th వచ్చేసి ఏముంటదంటే ఎనాక్సరీ 5th వచ్చేసి
ఎనాక్సరీ ఫిఫ్త్ వచ్చేసి చెప్పాగా ఓబీసీ అంటే ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్, అంటే ఓబీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఒక ఫార్మేట్ లో ఉండాలి. ఈడబ్ల్యూసీ కూడా సో దానికి సంబంధించి ఇది ఏ ఫార్మేట్ లో ఉండదు కాబట్టి చూపెడతా చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ సంబంధించిన ఫార్మేట్ ఇది ఇలా ఉండాలి. ఇది ఫిఫ్త్ కి సంబంధించి. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి సిక్స్త్ ఎనాక్సరీ వచ్చేసి కంప్యూటర్ గురించి మీకు తెలిసినట్టు, అంటే మీరు కంప్యూటర్ గురించి మొత్తం మీకు నాలెడ్జ్ ఉన్నట్టు మీరు కంపల్సరీ సంతకం పెట్టాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు ఇక చూడండి, దీన్ని కూడా చూపెడతా. స్క్రీన్ మీద ఇలా ఉంటది కంప్యూటర్ సంబంధించింది. అంటే డిక్లేర్ టు ఐ ఆమ్ లిటరేట్ అండ్ ఏబుల్ టు యూస్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్ డివైస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు కంప్యూటర్ వాడటం వచ్చు అని చెప్పేది ఇది. దీనికి సంబంధించి కంపల్సరీగా ఇదైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ ఎనాక్సరీ వచ్చేసి దేని గురించి ఉంటుంది అంటే వచ్చేసి మీకు బైసికల్ వచ్చు ఆర్ మోటార్ సైకిల్ వచ్చు అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంటది అంటే ఐఎమ్ ఏబుల్ టు రైడ్ బైసికల్ అండ్ డ్రైవ్ 2-wheeler స్కూటర్ ఆర్ బైక్ ఫర్ పర్ఫార్మింగ్ మై డ్యూటీ యాజ్ జీడిఎస్ బీపీఎం ఆర్ ఏబిపిఎం డాక్ సేవక్. అంటే చూపెడతా చూడండి దీని కూడా స్క్రీన్ మీద. అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు బైసికల్ తోలడం వచ్చు, సైకిల్ తొక్కడం వచ్చు అనేది చేయాల్సి ఉంటుంది. మీరు డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద చూపెడతా చూడండి ఇలా ఉంటుంది. దీని మీద మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనాక్సరీ 8. దీంట్లో ఏముంటదంటే I will have other sources of income besides the TRCA and allowance to be paid by the government to support livelihood for myself and my family in this event of my engagement to the post of Gramin Dak Sevak, BPM, ABPM Dak Sevak. అంటే నేను జీఎస్ జాబ్ లో ఏ జాబ్ లో జాయిన్ అయినా నాకు ఈ జాబ్ తో పాటు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంది. ఎందుకంటే ఇది 4 hours డ్యూటీ, 5 hours డ్యూటీ కాబట్టి మీరు మధ్యాహ్నం నుంచి వేరే వర్క్ చేసుకోవచ్చు. సో అలాంటి రిసోర్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో కావాలంటే దీని మీద స్క్రీన్ మీద కూడా చూపెడతా. సో ఇలా ఉంటది. దీని మీద కూడా మీరు డిక్లరేషన్ మీద కూడా సైన్ చేయాల్సి ఉంటది. ఇలా సైన్ చేయాలి డిక్లరేషన్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనాక్సరీ 9th. ఈ 9th వచ్చేసి ఏంటిదంటే మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాగా ఏదైనా కావచ్చు, 10th ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, యూడబ్ల్యూఎస్ కావచ్చు, ఫిజికల్ విత్ డిసబిలిటీ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ఇవన్నీ కరెక్టే. ఇన్ కేసు ఇవి కనుక రాంగ్ అయితే నన్ను ఇమీడియట్ గా టర్మినేట్ చేయండి అనే దాని మీద మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. కావాలంటే స్క్రీన్ మీద చూపెడతా చూడండి ఇలా ఉంటది. సో ఇది కూడా సో ఖచ్చితంగా అడుగుతారు, ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది వీడు కూడా. ఇది వచ్చేసి ఎనాక్సరీ రూల్స్. సో ఇది ఎంగేజ్మెంట్, జీడిఎస్ ఎంగేజ్మెంట్ సంబంధించిన రూల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 10th ఎనాక్సరీ అంటే ఏం లేదు. అంటే నేను మీ పేరు హియర్ బై గివెన్ మై కన్సెంట్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ మై మార్క్ షీట్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఆఫ్ క్లాస్ 10th స్టాండింగ్ త్రూ ఏపీఐ సేత్. అంటే నా 10th క్లాస్ మేము ఏపీఐ ఆర్ సేతు యాప్ లో మనం వెరిఫై చేసుకోవచ్చు అని మీరు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇవి డిక్లరేషన్స్ మొత్తం సంబంధించిన డిక్లరేషన్. సో వీటి గురించి తెలుసుకోండి. కావాలంటే ఇవన్నీ నేను పీడిఎఫ్ లాగా పెడతాను వీడియో కింద డిస్క్రిప్షన్ లో. సో ఒకసారి వీడియో చూడటం అయిపోయిన తర్వాత కింద డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్ గా అర్థం అయింది. ఆల్రెడీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటి గురించి. అది సో మొత్తం చెప్పేసిన ఏంటిదని. సో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.